వెల్కమ్ టు స్టార్ టీవీ తెలుగు. ఏరియా ఆసుపత్రి సేవలపై రోగులు సంతృప్తిగా ఉన్నారని కూటమి నాయకులు తెలిపారు. ఇటీవల ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్ స్టిచ్చింగ్స్ వేస్తూ సెల్ఫీ వైరల్ కావడంలో సంబంధిత సిబ్బందికి మెమో ఇచ్చినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి వివరించారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు కూటమి నాయకులు ఏరియా రోగులను అడిగి ఏ విధంగా చికిత్స అందుతుందో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మొత్తం తిరిగి ఏ విధంగా చికిత్స అందిస్తున్నారు, రోగుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అని అడిగి తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. బయట మా దృష్టికి కొన్ని సంఘటనలు వచ్చాయని, వచ్చిన పేషెంట్ల పట్ల సెక్యూరిటీ గార్డ్స్ గాని సిబ్బంది గాని దురుసుగా ప్రవర్తిస్తున్నారని మా దృష్టికి రావడం జరిగిందని చెప్పారు. దీనిపై శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అడ్వైజరీ కమిటీ మెంబర్లు రోజుకి ఒక్కరు 10 గంటల నుండి 1 గంట వరకు పర్యవేక్షిస్తారని తెలిపారు. గతంలో మాదిరి కాకుండా ఏరియా ఆసుపత్రిలో ఇప్పుడు మెరుగైన వైద్యం అందజేయడం జరుగుతోందని, ప్రతి ఒక్కరూ ఏరియా ఆసుపత్రి వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వర్తనపల్లి కాశీ, పట్నాల రాంపండు, పసలకొండ, బడుగు వెంకటేశ్వరరావు, పెంట రాజేశ్వరి, ఎరువండి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తాడేపూడి నియోజకవర్గంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో మరి ఇవాళ ఎన్డీఏ కూటమి సభ్యుల తరఫున ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు, ఆయన పిలుపు మేరకు ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఆ ఓపీ ఎలా ఉంది ఏంటి అనే దాని మీద, అలాగే ఏదైతే ప్రెగ్నెంట్ లేడీస్ కేసులు ఎలా ఉన్నాయి ఏంటి అనే దాని మీద మొత్తం అందరూ కూడా ఇవాళ వార్డ్స్ అంతా కూడా పర్యవేక్షించడం జరిగింది. ఏదైతే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మెంబర్స్ ఉన్నారో ఎన్డీఏ కూటమి మెంబర్స్, వాళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకుని ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా పర్యవేక్షించడం, మరి ఏదైతే ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గరికి అందరికీ కూడా వెళ్ళాం, సిజేరియన్స్ నార్మల్ కానీ ఇవన్నీ కూడా చూడడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా మాకు చాలా బాగా జరుగుతుంది వైద్యం. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ అంతా కూడా బాగా చూస్తున్నారని చెప్పడం జరిగింది. మాకు చాలా ఆనందకరం అనిపించింది. అలాగే ఓపీలో కూడా సుమారు 600 మంది, 500 నుంచి 600 మంది ఓపీ రావడం జరుగుతుంది. దానికి కొద్దిగా ఇబ్బంది అవుతుందని కూడా బయట ఓపీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా బ్లడ్ టెస్టులు కూడా సుమారు 120 టెస్టులు డైలీ జరుగుతున్నాయి. దీనికి ఎక్విప్మెంట్ సుమారు 250 టెస్టులు చేయడానికి మనకు సరిపడే ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉంది. ఈ ప్రజలందరూ వాడుకోవాలని మంచి ఆలోచనతో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ ఏదైతే పరికరాలు కావాలో అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి నిన్న ఏదో ఒక ఇష్యూ జరిగింది, మీడియాలో మనందరం కూడా ఒకటి రావడం జరిగింది. దానికి వెంటనే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు స్పందించి సూపరింటెండెంట్ విజయలక్ష్మి గారితో అలాగే ఇక్కడ ఉన్న మెంబర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే ఏదైతే ఆ సెక్యూరిటీ గార్డ్ కానీ మరి సూచన చేయడం అనేది ఏదో ఇష్యూ వచ్చి వెంటనే అతన్ని రిమూవ్ చేయడం జరిగింది. అలాగే అక్కడ డాక్టర్ గారికి మెమో కూడా వెంటనే ఇవ్వడం జరిగింది. దాని మీద మేమందరం కూడా పేషెంట్స్ దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉంది, ట్రీట్మెంట్ ఎలా ఉంది, స్టాఫ్ ఎలా చూస్తున్నారు, కింద మిమ్మల్ని ఎలా పట్టించుకుంటున్నారు, రిసీవింగ్ ఎలా ఉంది అనే ఆలోచన మీద మేము అందరం మామూలుగా వెళ్ళడం జరిగింది. వాస్తవాలు మరి నిరంతరం కమిటీ ఇక్కడ ఏదైతే మా మీద నమ్మకం పెట్టి గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ వైద్యం నిరుపేదలకి కార్పొరేట్ స్థాయిలో అందించాలని మంచి ఉద్దేశంతో ఓ పక్క విద్యని అలాగే వైద్యాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభివృద్ధితో పాటు ఆయన ఈ కమిటీని ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించే విధంగా ఆయన మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఆ యొక్క ప్రోత్సాహాన్ని మేము కూడా ఉత్సాహంగా ప్రతిరోజు ఇక్కడ ఏదైతే పేషెంట్ ఉన్నారో డాక్టర్స్ చాలా బాధ్యతగా మా యొక్క కాల్స్ని రిసీవ్ చేసుకుని వారికి పూర్తి స్థాయిలో వైద్యం మరి ఎక్కడా కూడా మీరు గమనిస్తే రికార్డుల ప్రకారం ఈ ఆసుపత్రి నుంచి గతంలో మరి ఇక్కడ మా వల్ల కాదు, ఏలూరు వెళ్ళండి, లేకపోతే కాకినాడ వెళ్ళండి, లేకపోతే విజయవాడ వెళ్ళండి అని చెప్పి సాకులు చెప్పి పంపించే పరిస్థితి. ఇక్కడ వైద్యులు వారి యొక్క పూర్తి సహాయ సహకారాలతోటి వారి యొక్క విద్యని దృష్టిలో పెట్టుకుని మొత్తం అనేక తర్ఫీదు పొందిన డాక్టర్స్ ఇక్కడ సఫిషియెంట్ డాక్టర్స్, ఎఫిషియెంట్ సిబ్బంది ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వారు పూర్తిగా బాధ్యత వహిస్తూ తగ్గ వైద్యం అందిస్తున్నారు. వారిని ఈ సందర్భంగా అభినందించాలి. అయితే మరి లోకల్గా మీడియాలో వచ్చిన కథనం ప్రకారం చిన్న ఇవి వాళ్ళు అత్యుత్సాహంతో ఒక డాక్టర్ డ్యూటీ అటెండర్గా పనిచేసే వ్యక్తులు, సెక్యూరిటీ గార్డుకి సంబంధించిన వాళ్ళు, అలాగే శానిటేషన్ వాళ్ళు, వాళ్ళని
ఉత్సాహంగా ఏదో అటెండర్గా తీసుకున్న సందర్భంలో వాళ్ళకి ఇమేజ్ పెరగడానికి ఉత్సాహంతో చేసిన ఫోటోలు తీసుకుని సెల్ఫీగా మరి ప్రచారం చేసుకుంటూ దానికి ఇక్కడ ఏదో రాద్ధాంతం జరిగిపోయిందని మీడియా రచ్చ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు.